ఈ వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడిలో మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. వెలమపేటలో స్వపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం. భారీగా తరలివచ్చిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. కలెక్టరేట్ కార్యాలయంలో ప్రపంచ జనాభా దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ వెట్రి సెల్వి. గ్రివెన్స్ సెల్లో ఫిర్యాదు స్వీకరించిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు చదరంగం పోటీలు. పాల్గొన్న క్రీడాకారులు. కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాల్లో పలు గ్రామాలలో అమ్మవార్లకు నేత్రపర్వంగా జరిగిన సారే ఉత్సవం, బోనాల వేడుక. భారీగా పాల్గొన్న భక్తులు. జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని విధాలుగా అభివృద్ధి చేసే ఆలోచనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగభవని కళ్యాణ మండపం నందు జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనంతో పాటు ఇటీవల జనసేన పార్టీ తీర్థం తీసుకున్న పోల్నాటి బాబ్జీ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు వివిధ గ్రామాల నుంచి పలు పార్టీలకు చెందిన 500 మంది కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా కరాటం రాంబాబు మాట్లాడుతూ వచ్చే నెల 20వ తేదీలోపు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ పూర్తవుతుందని, అనంతరం జనసేన పార్టీపై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. తొలుత సౌభాగ్య థియేటర్ నుంచి ఆలపాటి గంగభవని కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని పోల్నాటి బాబ్జీ అన్నారు. చాలా మందికి రాజకీయ గురువుగా కరాటం రాంబాబు ఉన్నారని అభివర్ణించారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా జనసేన ఉద్భవించిందని, అదే ఒరవడిని భవిష్యత్తులో కొనసాగించాలని చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య అన్నారు. వేగవరం సర్పంచ్ నాగరాజు, శ్రీనివాసపురం సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, మైసనగూడెం సర్పంచ్ సింగితాసు హైమావతి తదితర ప్రజా ప్రతినిధులు సైతం జనసేన పార్టీలో చేరడం శుభ పరిణామమని అన్నారు. ఎంతమంది కార్యకర్తలు వచ్చారో మనందరూ కూడా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఎందుకు వీళ్ళందరూ పట్టుదలకి ఇక్కడ హాజరయ్యారనేది మీరు గమనించండి. ఎందుకనంటే ఒక జెడ్పీటీసీ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ పోల్నాటి బాబ్జీ గారు జనసేన పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది మనందరం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకని ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ అతి వేగంగా రాష్ట్ర ప్రజానికానికి ఒక వేగి సుక్కలాగా జనసేన పార్టీ కనిపిస్తుందనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకని ఈ రాష్ట్రంలో అవినీతి లేని, మచ్చలేని, రాజకీయ మలినాలు లేనటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిప్పేటటువంటి మైలురాయిలాగా ఈ రోజు దృశ్యంగా ఉన్నారు. స్టాంప్ డ్యూటీస్ కానీ, అదేవిధంగా 16 పర్సెంట్ కానీ, అదేవిధంగా పిఎఫ్ఎస్ కానీ అన్నీ కూడా చక్కగా దేనికి సపరేట్ గా జిల్లాలో ఇస్తున్నారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, శానిటేషన్ మీరు చూడండి, గ్రామ పంచాయతీలో 100% శానిటేషన్ అంటే శుభ్రత, పరిశుభ్రతకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన ఒక విజన్తో ఒక టీం అంటారు. మీరు చూసారు. ఎందుకంటే రాజకీయాల్లో చాలా మంది ఏం చేస్తారంటే సర్పంచ్ ఉన్నారు కదా, నేను జనసేన టీఆర్ తీసుకున్నానని చెప్పి 3 మెన్ కమిటీలో లేకపోతే ఇన్ఛార్జీలో లేదా ఆఫీసర్స్ చేసి వాళ్ళకున్న హక్కు నలభై చేస్తారు. ఆయన ఆ పరిస్థితి లేదు. నిజంగా నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను చెప్తున్నాను, ఈ టైంలో సర్పంచ్ చేసిన ఎవరైనా కానీ నాయకులను తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సబ్సిడీ గా రన్నింగ్ వస్తుంది, సబ్సిడీ గా పరిపాలించగలరు. సిద్ధాంతాలు గురించి ఎవరికీ చెప్పవలసిన మీ దగ్గర సోషల్ మీడియా, చేతులు, ఫోను, ఆయన ప్రవర్తన పార్టీ గురించి పట్టించుకోవట్లేదని ఒక అనుమానాలు ఉన్నాయి.
20వ తారీఖు షూటింగ్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ 20వ తారీఖు. ఆ తర్వాత పార్టీ క్రమశిక్షణ, పార్టీలో జాయినింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. పార్టీలో కమిటీలు ఇవన్నిటిని ఒక 6 months కంప్లీట్ చేస్తానని మనం వెళ్ళినప్పుడు బాబీ కూడా చెప్పినట్టు. అందుకని ఇంకా పార్టీలోకి రావాల్సిన వాళ్ళు ఇదే మా ఆహ్వానం. మీరందరూ పార్టీలో రావాలి, మంచి సాంప్రదాయంగా మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం ఆయన అక్కడ కూర్చున్నారే కానీ ఆయన అంత చదవడం అవసరం లేదు. నన్ను కూడా ఒక మాట అంటారు, నువ్వు కౌన్సిలర్ స్థాయిలో ఉంది పార్టీ పదవితో నువ్వేం చేస్తావు అంటే చాలా సిగ్గుపడ్డా. కానీ రకరకాల కారణాలు, నాగేశ్వర గారి సపోర్ట్ ఎప్పుడు పార్టీకి అండగా ఉన్నా నేను. కానీ మన పెద్ద అయిన ఆ ఎమ్మెల్యే గారు మర్చిపోయినా లేదా వేరే వాళ్ళు మర్చిపోయినా ఊరు ఆయన కలిసి వచ్చింది ఆయన కోసం. మన బలాన్ని ఇంకొకసారి మన ఎదురు పార్టీ మనం విమర్శించగలే. జనసేన పార్టీ ఐక్యత మనం కాపాడుకుందాం. పెద్ద అయిన ఆశయాన్ని మనం ఎప్పుడు ఆశీర్వదించాలి. చాలా మంది పెద్దలు తీసుకోవడానికి సమయం ఉంది. దయచేసి ఇక్కడ చాలా ఆనందమైన వాతావరణం. ఈ ఆనందమైన వాతావరణాన్ని ఎవరి సేవ ఇవ్వకుండా పెద్ద అయిన యేసయ్య గారు, బాధ్యత గారు, అలాగే ఈరోజు కొత్తగా పార్టీలో జరిగే వ్యక్తులు పెద్ద గురించి మాట్లాడారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, పెద్ద మనం ఆ కొడుకు డైమండ్ లాగానే కాపాడుతున్నాం. దయచేసి ఆ ఊరి పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలకు చెప్తున్నాం, చిన్న చిన్న గొడవలు ఎవరు ఆయన దగ్గర తీసుకురాకండి. ఆషాఢ మాసంలో ఆషాఢ సారె ఉత్సవాలతో అమ్మవార్లకు బోనాలు నిర్వహించే జాతర పలు ఆలయాల్లో నిర్వహిస్తున్నారు. ఊరు వాడ సామూహికంగా శోభాయాత్రగా తరలి వెళ్లి దేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న నాగ కనక దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. అంతేకాకుండా వారికి నచ్చినట్లుగా స్తోమతకు తగ్గట్టుగా తీపి పదార్థాలు, పండ్ల రకాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. తీర్మా డప్పుల మధ్య 2వ వార్డులో పలు వీధుల గుండా పాదయాత్ర చేసుకుంటూ తరలి వెళ్లారు. మట్టి కుండలకు వేప ఆకులను చుట్టి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరిపించారు. నమ్మి మొక్కితే వరాలు ఇచ్చే దేవతగా నాగకనక దుర్గాదేవి భక్తుల పాలిట కొంగు బంగారు తల్లిగా వాసిలిందని ఆ ప్రాంత భక్తులు తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న గ్రామ దేవత గంగానమ్మ తల్లికి ఆషాఢ సారి సమర్పించే ఉత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయం నుంచి శోభాయాత్రగా తరలి వెళ్లారు. అయ్యప్ప ఆలయ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ అధ్యక్షులు చిన్ని వాసుస్వామితో ఆలయ కమిటీ సభ్యులు భారీగా తరలి వెళ్లారు. సకాలంలో వర్షాలు వర్షించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఆశిస్తూ అమ్మవారికి ఆషాఢ సారి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గురువాయిగూడెం స్వయంభువై వెలిసిన మధ్య ఆంజనేయ స్వామి, శివపురంలో స్వయంభు వెలిసిన శివలింగం, అయ్యప్ప స్వామి దేవాలయాలు దినదినాభివృద్ధి చెందడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం కలిగిన గ్రామంగా గురువాయిగూడెం ప్రసిద్ధి చెందుతూ వస్తుందని గ్రామస్తులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు వెంచేసిన గణపతి ఆలయం నుంచి రాముడికుంట చెరువులో భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న కాశీ అన్నపూర్ణదేవికి సాంప్రదాయబద్ధంగా ఆషాఢ సారి సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు సైతం ఈ వేడుకలలో పాలు పంచుకున్నారు. లక్ష్మీ గణపతి టౌన్షిప్ వాసులు, సూరపరాజు కాలనీ వాసులు, రాముడికుంట కాలనీ వాసులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పెనుమర్తి సురేష్ బాబు, సంధ్యా ప్రవళికల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తదనంతరం ప్రముఖ చెస్ మాస్టర్ రోటరీ సభ్యులు అయినపర్తి చంద్రశేఖర్ నిర్వహణలో 68 మంది బాల బాలికలకు సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. సర్వసభ్య సమావేశంలో గౌరవ ఛార్జ్ సభ్యులు మల్లాది సీతారామారావు, చామర్తి శ్రీరాములు పాల్గొనగా పోటీల నిర్వహణ తరువాత గెలుపొందిన వారికి రోటరీ పెద్దలు రామతారకం శ్రీనివాస్, దాకరపు కృష్ణ, కొమ్ముకూరి నాగేశ్వరరావు, జవాజీ ఉమా వెంకటేష్, పసల సుబ్బారావు, మాణిక్యాలరావు, ఉడా రామ్ గోపాల్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమెంటోస్, మెడల్స్ అందజేశారు. మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ నందు అంతర్జాతీయ చెస్ డే సందర్భంగా ఈ రోజు నిర్వహించిన చెస్ కాంపిటీషన్ నందు 68 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది. కార్యక్రమాన్ని గౌరవ రోటరీ సభ్యులు అయినపర్తి చంద్రశేఖర్ గారు
చెస్ సీనియర్ మాస్టర్ గారైన మా గౌరవ రోటరీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ రోటరీ విద్యార్థులందరూ కూడా పాల్గొని ఎవరైతే గెలుపొందిన విద్యార్థులు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఎవరైతే ఉన్నారో గౌరవ రోటరీ సీనియర్ సభ్యులు అందరి చేతుల మీద కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ సర్టిఫికెట్స్ కూడా వారికి అందించడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పిల్లల్ని ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులకి, అంతేకాకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేస్తూ 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటూ అనేక కార్యక్రమాలని సప్లై చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. కామవరపుకోట మండలం అంకాలంపాడు గ్రామ పంచాయతీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కామవరపుకోట మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ 13 నెలలు కావస్తున్నా సంపూర్ణంగా అమలు చేయలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నక్కా దావీదు కుటుంబం విజయరాజు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి, ఏలూరు జిల్లా వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ కె రామకృష్ణ, అంకాలంపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ చొక్కా స్వర్ణ, కామవరపుకోట మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు తమ్మిశెట్టి గిరిజ, ఎంపీటీసీ సభ్యురాలు గోరఖ క్రాంతికుమారి, వీరశెట్టిగూడెం సర్పంచ్ దేవరపల్లి రామ్మోహన్ రావు, కామవరపుకోట టౌన్ ప్రెసిడెంట్ నానాది సాగర్, ఉప సర్పంచ్ కేసరి శ్రీహరి, రామనపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు ఉప్పలపాటి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వేధించాలని చూస్తే ఈ ప్రభుత్వానికి ఇది చెంపబెట్టని మాత్రం హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో మా ఈ హెచ్చరికను గమనించాలి. మీరు చేసే ఈ రాజ్యాంగ పరిపాలన చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన మీకు కరెక్ట్ కాదని హెచ్చరిస్తూ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని అక్రమ అరెస్ట్గా భావిస్తూ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తున్నాం. జై జగన్. కామవరపుకోట మండలంలో పాతూరు వాలి సుగ్రీవుల గట్టు సమీపంలో శతాబ్దాల చరిత్ర ఉన్న గుడ్ల గొరవమ్మ అమ్మవారికి వైభవోపేతంగా ఆషాఢ మాస సారే సమర్పించారు. ఉదయం పాతూరు రామాలయం వద్ద గణపతి పూజ అనంతరం మహిళా భక్తులు మేళ్ల తాళాలు, సన్నాయి వాయిద్యంతో భారీ ఊరేగింపుగా గుడ్ల గౌరవమ్మ ఆలయంకు చేరుకున్నారు. పాతూరుతో పాటు పరిసర గ్రామాల నుంచి మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి రకరకాల స్వీట్లు, పండ్లు, పిండి వంటలతో పాటు పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. లోక కళ్యాణార్థం అమ్మవారికి ఈ పూజలు సారి సమర్పించినట్లు తెలిపారు. పూజల అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాస లక్ష్మణాచార్యుల ఆధ్వర్యంలో పూజలు జరగగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ గంగానమ్మ, శ్రీ అంకాలమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మ ఆలయంలో అమ్మవార్లకు సారెను సమర్పించారు. ముందుగా తడికిలపూడిలో ఉన్నటువంటి అతి పురాతనమైన శ్రీ గంగా సమేత గంగేశ్వర స్వామి ఆలయం నుండి భక్తులందరూ పురాతన శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అక్కడ తల మీద బోనాలను ఎత్తుకుని చిన్న పిల్లలతో సహా శివాలయం నుండి తడికిలపూడి మెయిన్ రోడ్డు మీదుగా అమ్మవారిని తలుచుకుంటూ కీర్తనలు ఆలపించారు. గ్రామానికి శివారును ఎంచేసి ఉన్న గంగానమ్మ, అంకాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయం వద్దకు వెళ్లి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, సారె బోనాలు అర్పించారు. శాస్త్రోక్తంగా అమ్మవారికి అర్చన, అష్టోత్తరం వంటి కైంకర్యాలు జరిపారు. భక్తులు తెచ్చిన పండ్లు, పలహారాలను అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులందరూ హారతులు అందుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరికీ ఆలయ కమిటీ అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, ఆలయ కమిటీ గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఈ గంగారం గుడిని మన ఇక్కడ పునర్నిర్మించారు. అప్పటి నుండి కూడా ప్రతిరోజు ఉదయం, సాయంత్రము ధూపదీపాలు నైవేద్యం ఏర్పడుతున్నారు. చాలా మహిమగల, శక్తి గల ఈ గంగారమ్మ, అంకాళ మహాలక్ష్మి గుడి. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎవరైతే మనసులో ఏది మంచి కల్మషం లేకుండా కోరుకుంటారో వారికి ఆ పనులు శీఘ్రంగా అవడం జరుగుతుంది. అది అయిన తర్వాత ఆ భక్తులు వచ్చి స్వామివారి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తున్నారు. అట్లాగా 3వ సంవత్సరం అయిపోయి 4వ సంవత్సరం జరుగుతుంది. ఈ 3 సంవత్సరానికి కూడా బోనాలు కూడా ఏర్పాటు చేశారు కమిటీ వారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి
గ్రామస్తులు ఈ కోలంలో పాల్గొని అమ్మవారి కృపకు పాల్గొంటున్నారు. ఊరేగింపుగా మన గాంగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర బయలుదేరి ఈ గంగానదికి ఊరేగింపుగా వస్తున్నారు. కోలాలు కూడా చాలా వైభవం జరిపాయి. జనజన ప్రవర్తన అవుతుంది. ఇంకా ఇలా జరగాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా దగ్గర 7-8 రోజుల నుంచి కూడా ఆదివారం గురువారం నాడు ఎక్కువగా ఇక్కడికి మొక్కులు తీసుకోవడానికి వస్తూనే ఉన్నారు. అమ్మవారు అందరూ వాళ్ళని చల్లగా చూస్తుంది కాబట్టి మేము ఇంకా చేయాలని అమ్మవారు మాకు ఇంకా ఇచ్చే అదృష్టాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు దరిగిరిపల్లి గ్రామంలో బాణాలు విశేషంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. మరి యొక్క బాణాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆడపడుచులు అందరూ కూడా స్త్రీలు క్షేత్రంలో మరి యొక్క బాణాల ఊరేగింపులో పాల్గొన్నారు. మరి ఊరి చివర శ్రీ అంకాలమ్మ, గంగానమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవారు ఎంతో అమ్మవారిని కొలుచుకున్నటువంటి వారికి పొంగు బంగారమై నిలిచే అమ్మవారు ఏ పని కోరుకున్నా ఆ పని జరుగుతుంది. కాబట్టి సుమారు 100 గ్రామాల నుండి కూడా భక్తులు ఈ గుడి వద్దకు వచ్చి అమ్మవారి భక్తులు చెల్లించుకుని అమ్మవారి కోరుకుని తీరుతుంది. కాబట్టి అమ్మవారి పొంగు బంగారమై నిలిచి ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, సెకండ్ ఫ్లోర్, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. జంగారెడ్డిగూడెం బాలదుర్గ లలిత పారాయణ మండలి వారిచే జడ్పీ బాలురావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద వెంచేసి ఉన్న కనకదుర్గదేవికి ఆషాఢసార సమర్పించారు. సామూహికంగా భారీ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. అమ్మవారికి నామస్మరణ చేసుకుంటూ శోభాయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. ఆలయ చైర్మన్ తాళ్ల శ్రీను, విజయ దంపతులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ శిఖరం నమూనా ఆకారంలో కొలువే ఉన్న కనకదుర్గదేవికి విశేష హారతులు అర్పించారు. భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. సకాలంలో వర్షాలు వర్షించి వ్యవసాయ, వర్తక, వాణిజ్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ప్రతి ఒక్కరూ వృద్ధి చెందాలని ఆశిస్తూ అమ్మవారికి సారె ఉత్సవాన్ని జరిపించామని సిటీ న్యూస్ తో భక్తులు తెలియజేశారు. ఈ రోజు శ్రీ బాలదుర్గ లలిత పారాయణ మండలి వారిచే కొడాలవారి వీధి వారితోటి ఈ రోజు అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా ఈ కనకదుర్గ అమ్మవారికి సారి సమర్పణ జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాగ అమ్మవారికి సమర్పించుకోవడం వల్ల మేము, మా కుటుంబమే కాకుండా మా గ్రామము, మా రాష్ట్రము, మా దేశం కూడా సస్యశ్యామలంగా ఉంటుందని, సకాలంలో వర్షాలు పడతాయని, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి జరుగుతుందని, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని వారందరూ కోరుకుంటూ ఈ యొక్క సారిని అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే మాకు ప్రతి క్షణంలో కూడా మాకు మీడియా ద్వారా ఈ వార్తను చేరదీస్తున్న మా బాలు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. భక్తజన బృందం తరపున శ్రీమాత్రే నమః. దుర్గ లలిత పారాయణ మండలి వారిచే అమ్మవారికి సార సమర్పణ జరుగుతున్నది. జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం 2025 పోస్టర్లను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం, అంతరం చాలా అవసరమని అన్నారు. గర్భధారణ మధ్య ఆరోగ్యకరమైన సమయాన్ని పాటించినట్లయితే ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వడానికి అవకాశం కలుగుతుందని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కోరారు. తల్లి కావడానికి సరైన వయసు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి వివాహ వయసును ఆడవారికి 21 సంవత్సరాలు, మగవారికి 25 సంవత్సరాలు పాటించాలని అన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని,
పోషకాహారం, ఆసుపత్రి ప్రసవాలు, నవజాత శిశు సంరక్షణ, తల్లిపాలు, అనుబంధ ఆహారం వంటి వాటి ఆవశ్యకతను తల్లులకు తెలియజేసి మాతృ శిశు మరణాలు అరికట్టడానికి ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృత, DCHS డాక్టర్ పాల్ సతీష్, NTR వైద్య సేవ కోఆర్డినేటర్ రాజీవ్, SON ఆనంద్ కుమార్, ASO M కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి సూచించారు. ఏలూరు కలెక్టరేట్ లో గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, జెడ్పీ CEO M శ్రీహరి, DRDA PD R విజయరాజు, SC కార్పొరేషన్ ED M ముక్కంటి, ఏలూరు RDO అచ్యుత అంబరీష్, SDC K భాస్కర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ PGRS లో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. PGRS కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్ కు ఆస్కారం లేకుండా చూడాలని అన్నారు. పోలవరం మండలం కొత్తపట్టి సీమకు చెందిన మండవల్లి సత్యవతి పసుపు కుంకుమ కింద స్థలం ఇచ్చారని, ఆ స్థలం ఆక్రమణకు గురైందని విచారణ చేసి తిరిగి తనకు ఇప్పించాలని అర్జీ అందజేశారు. ఉంగుటూరు మండలం గోపీనాథ్ పట్నంకు చెందిన గంట పెద ఆంజనేయులు భార్యకు ప్రభుత్వం వారు డి నమూనా పట్టా కింద 63 సెంట్ల భూమి ఇచ్చారని, సదరు భూమి వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దీనిపై విచారణ చేసి నా పేరున రిజిస్ట్రేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ద్వారకా తిరుమల మండలం కన్నాపురంకు చెందిన బత్తిన శ్రీనివాసరావు బస్టాండ్ దగ్గర పంచాయతీ కుళాయికి పైపులు తగిలించడం వలన తాగునీరుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లింగపాలెం మండలం చంద్రన్నపాలెంకు చెందిన శ్రీకాకుళం శ్రీలక్ష్మి భర్త ధర్మాజిగూడెం బాలురు వసతి గృహంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించారని, నాకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించాలని ఆమె కోరారు. పెదవేగి మండలం పెదవేగి గ్రామానికి చెందిన బొల్లికొండ శ్రీనివాసరావు గ్రామంలో PHC స్థలం ఆక్రమణకు గురైందని, వారిపై చర్యలు తీసుకుని తిరిగి ఆ స్థలాన్ని PHCకి అప్పజెప్పాలని కోరుతూ అర్జీ అందజేశారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ లో నూతనంగా నిర్మించిన మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. మానవత వ్యవస్థాపక అధ్యక్షులు S రామచంద్రారెడ్డితో పాటు కలిసి ఆయన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మానవత జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్, జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్ మారబోయిన కోటేశ్వరరావు, ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ రామశెట్టి గంగాధర్, చింతలపూడి మానవత చైర్మన్ ఆర్నేపల్లి అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో కలిసి పలువురు మొక్కలు నాటారు. మానవత సేవలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ కొనియాడారు. అదేవిధంగా చింతలపూడిలో వెలమపేటలో స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల తీరును వివరించారు. భవిష్యత్తులో చేసే కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించారు. అలాగే మీరు చేస్తున్న పనికి తగు రికగ్నిషన్ వస్తుందనేది ఇదే జాపనీస్ వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళ ప్రిన్సిపల్. సో వాట్ ఈజ్ మై ఇకిగాయ్, లైఫ్లో నా యొక్క పర్పస్ ఏంటి? సో ఇంతమంది మీరు ఈ యొక్క NGOలో మెంబర్స్గా ఉండి మరి పేదవారికి మీరు చేస్తున్న సహాయం నిజంగా అది ఎంత డబ్బులు ఇచ్చినా కూడా మనం అది వెలగట్టలేం. సో నాకు తెలిసి ఇది కూడా ఒక ఇకిగాయ్ అనుకుంటాను మీకు లైఫ్లో. సో ఈ యొక్క ఫ్యామిలీ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి మీరు చేస్తున్నది చాలా చాలా మంచి పని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడిలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, వెలమపేటలో స్వపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం, భారీగా తరలివచ్చిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. కలెక్టరేట్ కార్యాలయంలో ప్రపంచ జనాభా దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ వెట్రి సెల్వి, గ్రివెన్సెల్లో ఫిర్యాదు స్వీకరించిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు చదరంగం పోటీలు, పాల్గొన్న క్రీడాకారులు.
కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాల్లో పలు గ్రామాలలో అమ్మవార్లకు నేత్రపర్వంగా జరిగిన సారే ఉత్సవం, బోనాల వేడుక భారీగా పాల్గొన్న భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.